హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యమైన మినపగారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ఆల్రెడీ ఒక 250 గ్రామ్స్ మినప్పప్పుని, పావు కేజీ మినప్పప్పుని నేను ఇక్కడ 4 అవర్స్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇలా పప్పు నానిన తర్వాత మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేసుకున్నాము. 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న మినపప్పుని కొంచెం కొంచెంగా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా కొంచెం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ని వేసుకుందాము. మనం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేవి. అంటే ఒక్కోసారి గారెల పిండి అనేది లూజ్ అయితే మనకి సరిగ్గా రాదు, చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా పిండి రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక మిగతా పప్పును కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని పిండిని అంతటిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి గారెలు అనేవి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగా వస్తాయి. తర్వాత తీసిన తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నానండి. మామూలుగా మనం గ్రైండర్లో వేసుకునే పని అయితే సోడా ఉప్పు అవసరం లేదు. నేను మిక్సీకి వేసుకున్నాను కాబట్టి సోడా ఉప్పు కొంచెం వేసుకున్నాను. మీరు నైవేద్యంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను ఆనియన్స్ వేయట్లేదండి, లేదంటే కొంచెం ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రసాదంగా రెడీ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ వేయలేదు. ఇక ఈ విధంగా ఒక కవర్ పైన గారెలు అనేది చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా చేత్తోనే చేస్తారండి, నేను ఇలా కవర్ పైన చేస్తాను. ఇలా చేయడం కూడా కష్టం అనుకునే వాళ్ళు మనం టీ వడ కట్టుకునే స్ట్రైనర్ మీద పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే కూడా షేప్ అనేది బాగా వస్తుంది. చెయ్యి కూడా కాలకుండా జాగ్రత్తగా వేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. అంతే అండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మినపగారెలు అనేవి ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాన్ని రెడీ చేసుకోవచ్చు.